హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఏ సైజ్ బ్లౌజులకి ఎలా కొలతలు తీసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ ప్రకారం అయితే ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే 2.5, 3, 6 ఇంచులు తీసుకుంటాం. ఇలా కొలతలు తీసుకున్న తర్వాత కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. చిన్న సైజ్ అయితే కొంచెం మార్చుకోవాలి, మీడియం సైజ్ అయితే ఒకలా మార్చుకోవాలి, అదే పెద్ద సైజ్ అయితే ఇంకొంచెం మార్పులు చేసుకోవాలి. ఇలా చిన్న సైజ్, మీడియం సైజ్, పెద్ద సైజ్ కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల మనకి ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఈరోజు వీడియోలో మనం ఏ సైజులకి ఎలాంటి మార్పులు చేసుకోవాలి అనేది చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందుగా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్రా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసినట్లయితే మన కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు ముందుగా మీరు చూడగలుగుతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ బ్లౌజులకి ఏ సైజులకి ఎలాంటి మార్పులు చేసుకోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు నేను చూపించబోయే ఈ కొలతలు వచ్చేసి నడుం లూజ్ ప్రకారంగా తీసుకుంటున్నాను. నడుం లూజులు ఏ సైజు నుంచి ఏ సైజు వరకు వస్తే ఎలా మార్పులు చేసుకోవాలి అనేది, ఒకవేళ మీరు చెస్ట్ లూజులతో కనుక తీసుకున్నట్లయితే కనుక చెస్ట్ లూజులతో తీసుకున్నా కూడా మీరు బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు నడుం లూజ్ని పెడతారు కదా, దానిని బట్టి మీరు ఒకసారి గమనించుకోవచ్చు. మీకు ఏ సైజు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది దాన్ని బట్టి తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనకి స్మాల్, మీడియం, లార్జ్ 3 సైజులు. 3 సైజుల్లో మీడియం సైజ్ అంటే నడుం లూజు 30 నుంచి 40 వరకు, ఈ మధ్యలో ఉన్న నడుం లూజుకి మీడియం సైజ్ కొలతల్ని పెట్టేసుకోండి. 40 కంటే అబోవ్, 40 కంటే పెద్ద సైజ్ వచ్చేసి ఈ లార్జ్ సైజ్ కొలతల్ని పెట్టేసుకోండి. అలానే స్మాల్ సైజ్ 30 కంటే చిన్న సైజ్, 30 కంటే తక్కువ వస్తే నడుం లూజ్ కనుక ఈ స్మాల్ సైజ్ కొలతని పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఒక్కొక్క దానికి ఎలాంటి మార్పులు చేసుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ మీడియం సైజ్కి ఎలా కొలతలు మార్క్ చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా మనం వచ్చేసి మీడియం సైజ్ చూద్దాం. మీడియం సైజులో ఇప్పుడు నేనైతే నడుం లూజ్ 34 ఇంచెస్ని తీసుకున్నాను. దీనికి వచ్చేసి నెక్ లెంత్ 2.5, షోల్డర్ 3 ఇంచులు, ఆమ్ డౌన్ 6 ఇంచులు మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 6 ఇంచులు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 గీతలకి మధ్యలో క్రాస్గా 1.5 ఇంచ్ ఉండేలా మార్క్ చేసేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా 1.5 ఇంచుని పెట్టేసి ఆమ్ రౌండ్ని డ్రా చేసుకున్నాం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మీడియం సైజులో వచ్చేసి ఖచ్చితంగా 2.5, 3 ఇంచుల్ని తీసుకోవాలి. దీనిలో 2.5, 3 ఇంచులు అంటే మొత్తం 5.5 ఇంచులు. ఇప్పుడు ఎక్కువ మంది నెక్ బాగా డీప్ వేసుకుంటున్నారు. ఒకవేళ నెక్ బాగా ఎక్కువ డీప్ వేసుకోవాలి, ఈ షోల్డర్ లెంత్ తగ్గించుకోవాలి అనుకుంటే కనుక ఈ 3 ఇంచులో 1/4 ఇంచుని తగ్గించేసి 2.5 షోల్డర్కి తీసుకొని ఈ 1/4 ఇంచుని ఇటు కలిపేసుకోవాలి. 2.5 నెక్ లెంత్కి, 2.5 షోల్డర్ లెంత్కి. మనం నెక్ ఎక్కువగా డీప్ తీసుకున్నా సరే మొత్తం 5.5 ఇంచులు రావాలి. ఈ కొలతలు మనం అస్సలు మార్చకూడదు. ఇలా 1/4 ఇంచుని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్ ఎక్కువగా, ఈ నెక్ లెంత్ ఎక్కువగా ఉండాలి అనుకుంటే, కామన్గా మనకి ఈ నెక్ డీప్ ఎక్కువగా అవసరం లేదు అనుకుంటే 2.5, 3 సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఇక్కడ నెక్ దగ్గర మనం కొలతలు ఏమీ మార్చే అవసరం లేకుండా ఎక్కువగా బాగా రౌండ్ రావాలి అనుకుంటే ఇక్కడ మార్కింగ్ చేసాం కదా, ఈ మార్కింగ్ దగ్గర ఇలా క్రాస్గా 1/2 ఇంచ్ పెట్టేసుకొని రౌండ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ మార్కింగ్ చేసే దానిని బట్టి మనకి ఈ బ్లౌజ్ సైజ్ కరెక్ట్గా సెట్ అవుతుంది. 1/2 ఇంచుని పెట్టేసి మనం ఇలా కొంచెంగా రౌండ్ చేస్తే మనకు వచ్చేటప్పటికి ఈ నెక్ రౌండ్ చక్కగా రౌండ్ వస్తుంది, బాగా వెడల్పుగా వస్తుంది. ఒకవేళ మీడియం సైజులో కూడా ఈ నెక్ రౌండ్ని తగ్గించుకోవాలి అని అనుకున్నట్లయితే ఇప్పుడు మనం 1/2 ఇంచ్ పెట్టి మార్క్ చేసాం కదా, ఇంకొక 1/2 ఇంచ్ ఇలా పైకి పెట్టేసుకొని, అంటే ఇక్కడ నుండి మనం క్రాస్గా 1 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ని మార్క్ చేసుకొని ఇప్పుడు మనం నెక్ రౌండ్ని డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా 1 ఇంచ్ని పెట్టి మార్క్ చేసాము అంటే మనకి మొత్తం యాజ్ ఇట్ ఈస్గా ఒకటే ఉంటుంది, కానీ ఇక్కడ ఈ నెక్ రౌండ్ మాత్రం చిన్నగా వస్తుంది. అంటే ఎక్కువగా డీప్ వేసుకోవడానికి ఇష్టపడలేదు, కొంచెం ఈ వెడల్పు తగ్గించుకోవాలి నెక్ లెంత్ అనుకుంటే ఇట్లా 1 ఇంచ్ పెట్టేసుకొని మనం మార్క్ చేసుకోవాలి.
కింద చక్కగా రౌండ్ రావాలి అనుకుంటే 1/2 ఇంచ్ పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవడం ఒక ప్రాసెస్. అలానే సేమ్ ఇలానే ఉండాలి, ఇక్కడ రౌండ్ ఎక్కువగా వచ్చేసి ఈ వెడల్పు కూడా ఎక్కువ ఉండాలి అనుకుంటే ఈ డాట్ కంటే ఒక 1/2 ఇంచ్ ఇలా లోపలికి మార్క్ చేసుకోవచ్చు. ఇలా లోపలికి మార్క్ చేసుకొని ఇదే రౌండ్ ఇక్కడ నుండి ఇలా కట్ చేసుకోవచ్చు, ఇక్కడ నుండి ఇలా కట్ చేసుకోవచ్చు, ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ ఇలా పెట్టేసి ఇలా పైవైపునకు మార్క్ చేసుకోవచ్చు. మనం ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మనకి బ్లౌజ్ నెక్ ఎలా కావాలి అనుకుంటే అలా సెట్ అవుతుంది. ఇప్పుడు మనకు వచ్చేసి నెక్ లెంత్, షోల్డర్ లెంత్, ఆర్మ్ డౌన్ ఏమీ మార్చలేదు. కానీ ఈ నెక్ పెద్దదిగా కావాలనుకుంటే పెద్దదిగా తీసుకోవచ్చు, చిన్నదిగా కావాలనుకుంటే చిన్నదిగా తీసుకోవచ్చు, ఈ డీప్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఈ డీప్ని ఎక్కువగా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల మొత్తం 3 సైజుల్లో వస్తుంది నెక్. ఓకేనా? ఇక్కడ నుండి ఈ రౌండ్కి ఇలా కట్ చేసుకుంటే ఒక షేప్ వస్తుంది, ఇలా పైకి కట్ చేసుకుంటే ఒక షేప్ వస్తుంది, ఇక్కడ నుండి ఇలా కట్ చేసుకుంటే ఒక షేప్ వస్తుంది. ఇలా మనం మీడియం సైజ్కి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకుంటే చక్కగా సెట్ అవుతుంది బ్లౌజ్. కొందరికి వచ్చేసి మీడియం సైజ్ అయినా నెక్ వెడల్పుగా పెట్టుకుంటారు, తక్కువగా పెట్టుకుంటారు, ఈ చిన్నగా పెట్టుకుంటారు. దానిని బట్టి ఎవరు ఎలా ఇష్టపడితే దానిని బట్టి మనం ఈ నెక్ల దగ్గర అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పెద్ద సైజ్కి ఎలా మార్కింగ్స్ తీసుకోవాలి అనేది చూద్దాం. పెద్ద సైజ్కి వచ్చేసి 40 అబోవ్ సైజ్ అంటే నెక్ లెంత్ 3 ఇంచులు పెట్టుకోవాలి. నెక్ లెంత్ 3 ఇంచులు, షోల్డర్ లెంత్ 3 ఇంచులు, ఆర్మ్ డౌన్ 6 ఇంచులు పెట్టుకోవాలి. ఈ పెద్ద సైజ్కి వచ్చేసి చిన్న మార్పు అంటే మామూలుగా అయితే మనం 5.5 తీసుకుంటాము 40 వరకు. 40 అబోవ్ దాటిన తర్వాత అయితే కనుక మనకి ఈ నెక్ లెంత్ ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. నెక్ లెంత్, షోల్డర్ 3, ఆర్మ్ డౌన్కి 6 ఇంచులు తీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంకొన్ని మార్పులు చేసుకోవాలి. అది ఈ 6 ఇంచుల్ని పెట్టి మార్క్ చేసిన తర్వాత ఆర్మ్ రౌండ్ కోసం మామూలుగా అయితే మనం 1.5 పెట్టి మార్క్ చేసేసి రౌండ్ చేసేస్తాం. పెద్ద సైజ్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి 1.5 ఇంచ్ పెడితే మనకి ఈ రౌండ్ సరిపోదు. అందుకోసం 40 అబోవ్ పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే కనుక 1.35 లేదా 2 ఇంచుల వరకు మార్క్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకి ఒకసారి ఈ డాట్ పెట్టుకుంటే మనకి తెలుస్తుంది ఈ రౌండ్ ఎంతవరకు వచ్చింది అనేది. దానిని బట్టి 1.35 తీసుకున్నా ప్రాబ్లం ఏమీ లేదు, 2 వరకు తీసుకోవచ్చు. 2 ఇంచుల్ని ఇలా క్రాస్గా మార్క్ చేసేసుకొని ఇప్పుడు మనం రౌండ్ చేసుకోవాలి. ఇలా 2 ఇంచులు మనం పెట్టి మార్క్ చేస్తేనే మనకి ఈ పెద్ద సైజ్ బ్లౌజ్ సెట్ అవుతుంది. ఇలా పెట్టి మార్క్ చేస్తే మనకి ఇక్కడ ఎక్కువ క్లాత్ వస్తుంది. అదే 1.5 పెట్టామంటే ఇక్కడ చాలా తక్కువ వస్తుంది కదా, పెద్ద సైజ్ బ్లౌజ్కి అస్సలు సెట్ అవ్వదు. అందుకోసం ఇక్కడ 2 ఇంచులు పెట్టామనుకోండి, ఇక్కడ నుంచి మనకి ఈ సైజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పెద్ద సైజ్కి చక్కగా సెట్ అవుతుంది. ఈ 1 మార్చుకున్న తర్వాత ఈ నెక్ రౌండ్లు తీసే దగ్గర చిన్న సైజ్ వాళ్ళైనా నెక్ చిన్నగా పెట్టుకుంటారు, పెద్దగా పెట్టుకుంటారు, డీప్గా పెట్టుకుంటారు. పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా సరే సేమ్ అంతే, నెక్ చిన్నగా పెట్టుకుంటారు, పెద్దగా పెట్టుకుంటారు, బాగా డీప్గా పెట్టుకుంటారు. ఏ సైజ్ బ్లౌజ్లైనా ఈ నెక్లు వచ్చేటప్పటికి వాళ్ళ ఇష్టాన్ని బట్టి పెట్టుకుంటారు. దీంట్లో వచ్చేసి ఖచ్చితంగా నేను ఇదే ఫార్ములా ప్రకారం పెడతాను అంటే అస్సలు ఒప్పుకోరు. అందుకోసం అని చెప్పి ఈ నెక్ రౌండ్ వచ్చేసి మనకి వాళ్ళు కస్టమర్స్ ఎలా ఇష్టపడతారు అనే దాన్ని బట్టి మనం ఈ నెక్ రౌండ్ల దగ్గర పెట్టుకోవాలి. మనకి మీడియం సైజ్కి ఎలా అయితే పెట్టామో ఈ 2 డాట్స్కి మధ్యలో 1/2 ఇంచుని పెట్టి రౌండ్ చేసేయచ్చు. లేదా చిన్నగా కావాలి అనుకుంటే 1 ఇంచుని పెట్టేసి చిన్నగా రౌండ్ చేయొచ్చు. లేదు ఈ డీప్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇక్కడ ఒక 1/2 ఇంచుని పెట్టేసి రౌండ్ చేసేయచ్చు. ఇదిగోండి ఇలా మనకి ఎలా కావాలి అనుకుంటే ఈ నెక్ రౌండ్ని అలా రౌండ్ చేసేయచ్చు. ఇలా మనకి కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఈ నెక్ రౌండ్ని మనం సెట్ చేసుకోవాలి. చిన్న సైజ్ వచ్చేటప్పటికి ఈ నెక్ లెంత్ 2.5 ఇంచుల కంటే పెద్దగా పెట్టుకునే అవసరమే ఉండదు. ఎందుకంటే బాగా చిన్న సైజు కాబట్టి ఈ 2.5 ఖచ్చితంగా సరిపోతుంది. నెక్ లెంత్ వచ్చేసి 2.5 ఇంచులు, షోల్డర్ లెంత్ 3 ఇంచులు, ఆర్మ్ డౌన్ 6 ఇంచులు. ఇలా పెట్టిన తర్వాత చిన్న సైజ్ అయినా సరే ఈ నెక్ రౌండ్ చక్కగా డీప్ పెట్టేసుకోవచ్చు. చిన్న సైజ్ అయినంత మాత్రాన నెక్ ఎక్కువగా తీసుకోకూడదా అనేది ఏమీ ఉండదు. ఈ నెక్ల దగ్గర మాత్రం ఎవరి చాయిస్ వాళ్ళది, ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు పెట్టుకోవచ్చు. ఈ రౌండ్ మనం ఎంత కావాలి అనుకుంటే అంత ఇలా 1/2 ఇంచ్ పెట్టేసి రౌండ్ చేసుకోవచ్చు. 1 ఇంచ్ పెట్టేసి
నెక్ చిన్నగా తీసుకోవచ్చు. బాగా సన్నగా ఉన్నవారికి షోల్డర్స్ అలా జారుతున్నాయి అంటే కనుక మీకు వచ్చేసి ఈ 1 ఇంచ్ బెస్ట్ ఆప్షన్. ఇలా 1 ఇంచ్ పెట్టేసి రౌండ్ చేసుకున్నట్లయితే మీకు ఈ షోల్డర్ జారే ప్రాబ్లం కూడా చాలా వరకు తగ్గుతుంది. అదేవిధంగా ఎక్కువ డీప్ కావాలి అనుకుంటే ఎక్కువ డీప్ పెట్టేసుకొని మీకు ఇక్కడ థ్రెడ్స్ పెట్టేసుకున్నారంటే చక్కగా సరిపోతుంది. ఇట్లా ఒక 1/2 ఇంచ్ లోపలికి పెట్టేసుకొని ఎక్కువ డీప్ తీసేసుకోవచ్చు. ఇలా డీప్ తీసుకున్న తర్వాత చిన్న సైజు వాళ్ళకు వచ్చేసి ఖచ్చితంగా ఇక్కడ ఈ రౌండ్ తిరిగే దగ్గర మార్పులు చేసుకోవాలి. చిన్న సైజ్ అంటే ఇప్పుడు నేను వచ్చేసి 28 సైజ్ తీసుకున్నాను. ఈ సైజుకి వచ్చేటప్పటికి మనకి 30 కంటే తక్కువ సైజ్, నడుం లూజు 30 నుండి తక్కువ ఏ సైజు వచ్చినా సరే ఈ కొలతలు తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఆర్మ్ డౌన్ కోసం 6 ఇంచులను తీసుకున్నాం కదా, 6 ఇంచుల్ని ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ 2 డాట్స్కి మధ్యలో 1.5 ఇంచుని మార్క్ చేసుకోవాలి. 1.5 పెట్టేసాము అంటే ఈ బ్యాక్ పార్ట్లో ముడతలు వచ్చేస్తుంది బాగా. అందుకోసం ఖచ్చితంగా చిన్న సైజ్ అయితే కనుక 1.5 ఇంచుని పెట్టేసి ఇక్కడ నుండి మనం ఈ ఆర్మ్ రౌండ్ని మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసేసుకుంటే ఈ చిన్న సైజ్ బ్లౌజులకి చక్కగా సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా స్మాల్, మీడియం, లార్జ్ సైజ్ మీకు సింపుల్గా అర్థం అవ్వాలి అంటే ఒకటే కొలత. మొద్దుగా మీరు బిగినర్స్ అయినా సరే చాలా అంటే చాలా ఈజీగా ఏ సైజ్ బ్లౌజులైనా కట్ చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. మొత్తానికి మనము ఏం మార్చాం, ఒక ఆర్మ్ రౌండ్లో మాత్రం ఖచ్చితంగా కొలతలు మార్చుకోవాలి. ఆర్మ్ రౌండ్ చిన్న సైజ్, మీడియం సైజ్, లార్జ్ సైజ్ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తక్కువని అడ్జస్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ నెక్ రౌండ్ వచ్చేసి కొంతమంది సన్నగా ఉన్నా బాగా డీప్ నెక్ పెట్టుకుంటారు, కొంతమంది లావుగా ఉన్నా సరే బాగా నెక్ తక్కువగా పెట్టుకుంటారు. దాన్ని బట్టి లావుగా ఉన్న వాళ్ళకి పెద్ద నెక్ పెట్టాలి, సన్నగా ఉన్న వాళ్ళకి చిన్న నెక్ పెట్టాలి అనేది ఏమీ ఉండదు. ఏ సైజు వాళ్ళైనా సరే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ పెట్టుకోవచ్చు, వెడల్పుగా పెట్టుకోవచ్చు, తగ్గించి పెట్టుకోవచ్చు. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎలా కావాలి అనుకుంటే నెక్కుల్ని అలా పెట్టేసుకోవచ్చు. ఇలా మనం ఈ చిన్న చిన్న కొలతలు మార్క్ చేసుకుంటే ఏ సైజులో అయినా సరే చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను చెప్పిన ఈ కొలతలు నార్మల్ బ్లౌజ్కి మాత్రమే. అదే మీరు బోట్ నెక్ కానీ కాలర్ నెక్ కానీ పెట్టుకున్నట్లయితే దానికి సపరేట్గా కొలతలు మార్చుకోవాలి. కొందరికి డౌట్ వస్తుంది, అక్క మరి మీరు చెప్పిన మొత్తం కొలతలు ఈ కొలతలు పెట్టేశాము, ఈ కొలతలు పెట్టేసి నేను పెద్దగా ఏమీ మార్పు చేయలేదు, నెక్ ఎక్కువగా డీప్ పెట్టలేదు, మరి మాకు సరిపోతుందా అని చెప్పి. నెక్ ఎక్కువ డీప్ పెట్టలేదు అంటే మనకు బోట్ నెక్ వస్తుంది కదా, నెక్ ఎక్కువ డీప్ పెట్టలేదు అంటే మీరు ఖచ్చితంగా కొలతలు మొత్తం మార్చుకోవాలి. కొలతలు మొత్తం మార్చుకొని బోట్ నెక్ మెజర్మెంట్స్ని తీసుకోవాలి. ఓకేనా, ఈ కొలతలు అయితే నార్మల్ బ్లౌజ్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసినట్లయితే మన టైలరింగ్ క్లాసెస్ ఎప్పటికప్పుడు కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ ముందుగా మీరు చూడగలుగుతారు. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.